ఒకవైపు రుణమాఫీ పైన పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులపైన ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేయడం, మరోవైపు మహిళా జర్నలిస్టుల పైన దాడులు చేయడం అనే విషయాలు చాలా వరకు చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ ముందు మీ మహిళలపైన మళ్ళీ దాడులు జరగడం తెలంగాణ మహిళలకు అవమానకరంగా అని చెప్తూ ఎలా చూడొచ్చు ఇలాంటి విషయాలన్నీ? ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని ఇందిరమ్మ రాజ్యం అని గూండాల రాజ్యాన్ని తీసుకొచ్చిండు, గూండాలుగా తయారు చేసిండు ప్రతి కార్యకర్తను కూడా. మహిళా కమిషన్లో ఈరోజు రామన్న గారికి టైం ఇచ్చిండు. రామన్న గారితో మేమందరం వచ్చినాం. మహిళా నాయకురాళ్ళని చూడకుండా కూడా మమ్మల్ని బయట నిలబెట్టిండ్రు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను బయట నిలబెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు రాగానే పోలీస్ ప్రొటెక్షన్ తోటి లోపలికి తీసుకొని వచ్చారు. మేము వాళ్ళతోటే లోపలికి వచ్చినాం. వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న కాంగ్రెస్ నాయకురాళ్ళు మమ్మల్ని పచ్చి బూతులు తిట్టుకుంటూ వాళ్ళు తీసుకొచ్చిన మారణాయుధాలతోటి చిన్న చిన్న షాకులు, నేల్ కట్టర్లు ఏమో తీసుకొచ్చి మా మీదకి వచ్చిండ్రు. మా మహిళా నాయకురాళ్ళ మీద దాడి చేసిండ్రు. అసలు ఈ దాడి పోలీసుల ప్రోద్బలంతో జరిగింది. మహిళా కమిషన్ ముందటే మహిళలకు గౌరవం లేకపోతే, మహిళలకు రక్షణ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడుంది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి? పరిపాలనను గాలి కొదిలేసిండు. 20-30 సార్లు ఢిల్లీకి పోతున్నాడు. కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ ప్రజల రక్షణను కానీ చూస్తున్నాడా? ఎక్కడ పోయినరు హోమ్ మినిస్టరు? ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఏం అర్థం కావట్లేదు. ఇంకొకటి, రైతులను నిర్బంధిస్తున్నాడు, నిరుద్యోగులను నిర్బంధించిండు, అక్రమ అరెస్టులు చేస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో ఎవరైతే గట్టిగా వాళ్లకు పోటీ ఇస్తున్నారో, గట్టిగా వాళ్ళను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా మళ్ళీ పోలీసులు తీసుకుపోతారేమో వ్యాన్లు తీసుకొచ్చి ముందట పెట్టిండ్రు. మమ్మల్నే కొట్టిండ్రు, మళ్ళీ వాళ్ళే వ్యాన్లు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇది ప్రజాపాలననా? అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లుంటుందా? అసలు ఏం తీసుకొస్తున్నాడు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి, మహిళా లోకానికి? అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని చెప్పేసి పోలీసులను కానీ ఇతర శాఖల వారిని పరిగెత్తిస్తున్నారు. మరోవైపు ఇలాగే ఈ రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళ మీదకి పోలీసులను పరిగెత్తిస్తున్నారు. ఈరోజు మళ్ళీ మహిళలపైకి అదే పోలీసులను ఉసగొల్పుతున్నారు కదా, ఇలా చూడవచ్చు. ఇప్పుడు హైడ్రా అనేది పొలిటికల్ స్టంట్లో భాగంగానే పెద్ద హైడ్రామా అని చెప్పొచ్చు. రైతు రుణం మాపి 100% చేయలేక, కనీసానికి 40% కూడా కరెక్ట్గా చేయలేక, ఇవన్నీ డ్రామాటిక్ వ్యవహారాలన్నీ చేస్తున్నాడు, పిఆర్ స్టంట్లన్నీ చేస్తున్నాడు. కానీ ఎప్పటికప్పుడు ఈ హైడ్రా అనేది మరి ఉన్నత అంటే ప్రతిపక్ష నాయకులకైనా సామాన్య ప్రజలకైనా వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు లేవా? హైడ్రాలో ఎంతమంది పొలిటికల్ లీడర్లు, పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, B6 వివేక్ లాంటి వాళ్ళకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇన్ని రోజులు తెలంగాణ సమాజాన్ని ఒక విషయంలో బురడి కొట్టించారు. ఏం విషయం అంటే కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ గారికి ఒక్కడికే ఉన్నది ఫామ్ హౌస్ అన్నట్టుగా చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు. కానీ ఇప్పుడు బయటపడ్డ విషయం ఏంటంటే బడా నేతలకు, కాంగ్రెస్ నాయకులకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్లు ఏమున్నది? రేకుల షెడ్లు ఉన్నాయి, పచ్చని వాతావరణం ఉన్నది, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ బడా నాయకులకు ఆ ఫామ్ హౌజులల్లా గోల్ఫ్ కోర్టులు, ఆ జల్సాలకు కావాల్సిన అత్యాధునిక హంగులతోటి నిర్మించుకున్నారు. అయినా బయటికి తీసిండ్రు. మా మీద ఏదో బురద ప్రయత్నం చేసిర్రు, కానీ ఆ బురద వాళ్ళ మీదనే చిలికి గాలివాన కాబోతుంది. ఈ హైడ్రా అనేది ఒక డ్రామా. ఇంకొకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. రుణం మాపి మొత్తం చేయలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్లను చేస్తున్నాడు. కానీ ఏదిన్ని కూడా తిప్పికొట్టకుండా ఉండము, ప్రతి విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటాము. రైతు రుణం మాపి 100%, 2 లక్షలు అందరు తెచ్చుకోర్రి అని చెప్పిండు. అప్పుడు కొర్రీలు పెట్టలే, రేషన్ కార్డులు అనలేదు, ఆధార్ కార్డులు అనలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులలో మంచిగా లేదు, ఆధార్ కార్డుల నెంబర్లు బాగాలేదు అనేసి రైతులకు రుణమాఫీ చేస్తలేడు. రుణమాఫీ చేసేదాకా ఆయన మీద కొట్లాడుతూనే ఉంటాం. మహిళలకు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండో అవన్నీ చేసేదాకా ఈ ప్రజాప్రభుత్వం అని ఏదైతే చెప్తున్నారో ఈ దోపిడీ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. అంటే ఒకవైపు హైడ్రా విషయం తెరపైకి వచ్చింది, మరోవైపు పూర్తి స్థాయిలో రుణమాఫీ తెరపైకి వచ్చింది, మరోవైపు నిరుద్యోగ సమస్య తెరపైకి వచ్చింది. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఇంకా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటన్నిటిని పక్కదో పట్టించడానికి ఇలాంటి దాడులు అనుకోవచ్చా? వీటన్నిటిని పక్కదోవ పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్, దాడులు. ఇప్పుడు జర్నలిస్టు సోదరిమణులు కొండారెడ్డిపల్లెకి పోయినరు. కొండారెడ్డిపల్లె సీఎం ఊరంటే ఎట్లుండాలి? అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఎవరొచ్చినా కూడా ఆహ్వానించి వాళ్ళకి సకల మర్యాదలు చేసి అరే సీఎం ఊర్రా ఏమున్నదిరా అని చెప్పేటట్టు ఉండాలి. సీఎం ఊర్లోనే
చారణ మందం కూడా రుణం మాఫీ కాలేదు. అవి ఎక్కడ బయటికి విజువల్స్ వస్తాయో అనేసి మా మహిళా సోదరి మనుల జర్నలిస్టులను వాళ్ళ మీద దాడికి ప్లస్ నయం గుండాలంట చేసింది. అంటే వాళ్ళని ఏం చేయదలుచుకున్నారు మహిళా జర్నలిస్టులను? అంటే మరో దిశలాగా చేయదలుచుకున్నారా వాళ్ళను? అసలు ఏం ప్రాణాలు బిక్కున అరచేతిలో పెట్టుకొని పోలీస్ ప్రొటెక్షన్ తోటి పోలీస్ స్టేషన్ ముందట కూడా ఆమెను అసభ్యకరంగా ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తే కూడా పోలీసులు ఏదో సినిమాను చూసినట్టు చూసిండ్రట. ఇట్లుంటుందా అసలు? 9.5 ఏండ్ల పాలనలా, కేసీఆర్ పాలనలా గిట్లాంటివి చూసిన మా దాడులు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి? మహిళలకు రక్షణ లేదు, నిరుద్యోగులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, జర్నలిస్టులకు కూడా రక్షణ లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఏం పాలన ఇది? తొందర వెంటనే ఆయన రాజీనామా చేయాలని కోరుకుంటానబ్బా. ఆయన పరిపాలన చేతనైతే లేదు. రేవంత్ రెడ్డి నాకు చాత కాదు అని చెప్పేసి రాజీనామా చేయాలని కోరుకుంటాను ముఖ్యమంత్రి పదవికి.